హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. చాలా రోజులు అవుతుంది జడ శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాల్లో చాలా డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఈ డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఉన్నాయా? ఈ డెవలప్మెంట్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్కి ఇంకేమైనా ఇబ్బంది ఉంటుందా? పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. సార్ నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు కనిపించడం లే నాకు. అవునా? నాకు ఓకే, బహుశా. సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన మీ విశ్లేషణ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉంది, కూటమి పాలన ఎలా ఉంది అనే దానిపైన 10 నెలలు గడిచింది. ఒక పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టారు. ఒక అంచనా ఏమన్నా వస్తుందా మీకు? ఒక అంచనాకి ఏమైనా రాగలుగుతున్నారా పరిపాలన పైన? అంటే నా అంచనా పెద్దగా ప్రజలకి నా అంచనా బయాస్డ్గా ఉండొచ్చు, అన్బయాస్డ్గా ఉండొచ్చు, కానీ నా అంచనాతో పెద్ద అవసరం లేదు ప్రజలకి. బట్ ప్రజల అంచనా మనకు కావాలి. ప్రజల అంచనా అయితే ప్రజలు అంచనా వేస్తుంది అంటే ఎంప్లాయీస్ సెక్టారు, తర్వాత పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లేబరు, డౌన్ రోడ్ పీపుల్ అండ్ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రజలు, తర్వాత కామన్ మ్యాన్, ఫార్మర్స్, వీళ్ళందరి అభిప్రాయం రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయ్యే ఎందుకంటే ఎవ్రీడే కొన్ని వందల మందితో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి, ఇంటలెక్చువల్ పీపుల్తో కావచ్చు, లేకపోతే పూర్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలో ఓవరాల్ గా అంటే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సహజంగా అక్కడ కామన్ పీపుల్ ఎవరెవరైతే ఉండేవాళ్ళు నన్ను కొద్దిగా రికగ్నైజ్ చేసి పొలిటికల్ గా కొంచెం ఏదో టీవీలో మాట్లాడుతుంటాం కాబట్టి, ఏంటి సార్ ఏంటి ఎలా ఉంది గవర్నమెంట్ అని మాట్లాడేవాళ్ళు కొంత. ఇలాగా ఓవరాల్ గా నేను నాకున్న అవగాహన ప్రకారం అయితే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్, రాష్ట్ర పేషెంట్ డైట్, ఇది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వ పరిపాలన టూకీగా ఒక్క వర్డ్ లో చెప్పాలి అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్. 164 సీట్లు వచ్చినాయి, బట్ 5.5 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. ఏంటి కారణం? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి నరసింహరావు గారు, ఒక్క కారణం కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎలా ఉంటదంటే పెనం ఇప్పుడు మనకి తెలుగులో సామెతలు ఉన్నాయి కదా, చాలా యాప్ట్ గా పనిచేస్తాయి. పెనం మీద ఒకవైపే కాలుతుందంట, పెనం మీద చపాతీ మీద ఒకవైపు కాలుతున్నానని పాప చాలా బాధపడిపోయిందంట. కాలుతున్నాను నేను ఒకవైపే కాలుతున్నాను, ఎగిరి దూకిందంట, దూకొచ్చి పొయ్యిలో పడిందంట. ఇంకా పొయ్యిలో పడితే ఏముంది, వెనక ముందు పక్కన అటు ఇటు మొత్తం గాలిపోవటమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి అలా అయింది. ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయింది. కూటమి ప్రభుత్వం పొయ్యి లాగా ప్రజల్ని అన్ని వైపుల నుంచి వేధిస్తుంది, అన్ని వైపుల నుంచి కాలుస్తుంది. ఎందుకు అంటున్నారు సార్ అన్నమాట? మీరు 56,56,000 కోట్ల రూపాయలు అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి, రాజధాని నిర్మాణాలకు సంబంధించి పూల్ చేయబోతోంది, అప్పులు తీసుకురాబోతోంది. అప్పులు కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారు, శంకుస్థాపనలు మళ్ళీ చేయబోతున్నారు. ప్రతి నెల పెన్షన్లు పెంచి ప్రతి నెల పెన్షన్లు కంటిన్యూస్గా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛనిచ్చామని చెప్తున్నారు. పోలవరంకు నిధులు తెచ్చామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు మేము ఆర్థిక ఉద్దీపన తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎందుకు మీరు అంటున్న ఇవన్నీ మీకు ఎందుకు కనిపించట్లేదు అంటే మీకు ఇన్ ద సెన్స్ బయట పబ్లిక్లో? నరసింహరావు గారు, విభజన చట్టం సెక్షన్ 93, 94 ప్రకారం సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రానికి రాజధానిగా ఏర్పడిపోయేటువంటి ప్రాంతానికి 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ నో మోర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ న్యూ క్యాపిటల్. న్యూ క్యాపిటల్ అయిన తర్వాత ఇక్కడ దానికి సంబంధించినటువంటి సెక్షన్ 94 ప్రకారంగా, 93 ప్రకారంగా రాజధాని నిర్మాణానికి కావచ్చు, సెక్రటేరియట్ నిర్మాణానికి కావచ్చు, హైకోర్టు నిర్మాణానికి కావచ్చు, గవర్నర్ బంగ్లా కావచ్చు, ప్రెస్టీజియస్ భవనాలకు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఏర్పడబోయేటువంటి సక్సెసివ్ స్టేట్ కి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చట్టం ప్రకారం, పార్లమెంట్ లో పెట్టిన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడిపోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విధిగా నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర జాతీయ ప్రాజెక్టు కిందగా
14 చట్టంలో గుర్తించబడింది. ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా దాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిబ్బన్ కటింగ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా పక్కన పెట్టుకుని రిబ్బన్ కటింగ్ చేయించి ప్రాజెక్టు మనకు అప్పచెప్పి వెళ్లాల్సిన బాధ్యత. దీనికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చామని చెప్పేసి డప్పాలు కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయినా చంపలు వాయగొట్టాలి ఆ మాట అన్నవాడిని. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు డబ్బులు ఇస్తాను అన్న సందర్భంలో మానిటరింగ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అది జగన్మోహన్ రెడ్డో చంద్రబాబు నాయుడు వాళ్ళని డబ్బులు ఇచ్చే మానిటరింగ్ చేసే దాన్ని కానీ అసలు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి అవటం లేదు, పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా, ఎందుకు ఇంత డిలే అవుతుందని కేంద్ర ప్రభుత్వం కొరడా రులిపించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి బాబా అని అడుక్కోవటం ఏంటండి, నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రాజెక్ట్ ని బాబా అని అడుక్కోవటం ఎందుకని? కేంద్ర ప్రాజెక్ట్ అయితే అది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు నెంబర్ 1. నెంబర్ టూ మీరు అంటున్నట్టుగా 15,000 రూపాయలు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి మొన్న బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి నిర్మాణానికి వాళ్ళు కేటాయించటం మాత్రమే జరిగింది. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన దాని ప్రకారంగా 15,000 కోట్ల రూపాయల రుణానికి వాళ్ళు గ్యారంటీ మాత్రమే ఇచ్చారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది గ్రాంట్ కానే కాదు అనేది ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. కరెక్ట్. 15,000 కోట్ల రూపాయల రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించటాన్ని కూడా వీళ్ళు అసెంబ్లీలో చప్పట్లు కొట్టుకుంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాష్ట్రాన్ని అమరావతిని డెవలప్ చేస్తున్నామని చెప్పుకొని డప్ప అనుకుంటూ అది వాళ్ళ కర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ. నేను దాని గురించి కామెంట్ చేయను. నెంబర్ 3 ఈ 15,000 కోట్ల రూపాయలు అంటే 2014లో అధికారికంగా మాకు ఇవ్వాల్సినటువంటి వాటాని అడగటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటున్నా నేను. 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 2019 నుంచి 2024 రాష్ట్ర పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 2024లో భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా కూటమిలో ఈ రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తుంటే వీళ్ళు నపుంసకుల్లాగా వీళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు. మీరు అన్నట్టుగా దానం కాదు కదా, దట్ ఈస్ ఏపీ స్టేట్ గవర్నమెంట్స్ రైట్. రాజధాని కోసం నిధులు తెచ్చుకోవడం అడిగేవాడు లేడు. వీళ్ళు పనికిరాని వాళ్ళు, చేతకానోళ్ళు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఇట్లా తయారైపోయింది. 15,000 రూపాయల రుణాన్ని తీసుకొచ్చి రండి అమరావతి రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. 10 నెలలు అవుతుంది. ఏ కార్నర్ లో అమరావతిలో ఇదిగో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరిగింది అమరావతి డెవలప్మెంట్ అని చెప్పమానండి. ఇప్పుడు చెత్త క్లీన్ చేశారు. 10 నెలల్లో చెత్త అంతా క్లీన్ చేశారు 30 కోట్లు పెట్టి. రండి, ఎంత చెత్త క్లియర్ చేశారో రండి సార్ చూద్దాము. నాట్ మోర్ దాన్ 10%. ఏదో 35 కోట్ల రూపాయలు పెట్టి బడ్జెట్ పిలిచారు, 35 కోట్ల రూపాయలకి ఇచ్చారు. చెత్త క్లియర్ చేస్తే అవ్వదు నరసింహరావు గారు. ఇక్కడ అమరావతి రాజధాని గత 10 సంవత్సరాల్లో నష్టపోయినటువంటి విధానాన్ని చూస్తే ఈ రోజున ఒక అసెంబ్లీ కట్టాలి అని, ఒక బిల్డింగ్ కట్టాలి అని 500 కోట్ల రూపాయలు బడ్జెట్ అక్కడ పెట్టుకొని కూర్చుంటే ఇట్ విల్ టేక్ 5 years నరసింహరావు గారు. మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అని చెప్పేసి ఒక 100 కోట్లతో, 200 కోట్లతో, ఒక 500 కోట్లతో ఇల్లు కట్టాలి అని పెట్టుకొని కూర్చున్నప్పుడు అట్లీస్ట్ అది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చి ఆక్యుపెన్సీకి రెడీ టు ఆక్యుపై అయ్యేటప్పటికి ఇట్ విల్ టేక్ 4 years to 5 years. ఎనీ బిల్డింగ్ యూ టేక్ ఎనీ బిల్డింగ్. హైదరాబాద్ లో అసెంబ్లీ కట్టడానికి 2-3 సంవత్సరాలు ఎలా పట్టింది? ఏది డబ్బులు చేతిలో పెట్టుకొని 100 కోట్లు, 500 కోట్ల రూపాయలు భవనం కట్టాలి, ఇక్కడ ఒక స్టార్ హోటల్ కట్టాలి, లేకపోతే ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, ఒక మల్టీనేషనల్ బిల్డింగ్ కట్టాలి అంటే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 5 years మనీ పెట్టుకొని కూర్చుంటే. అట్లాంటిది మీ దగ్గర ₹1 డబ్బు లేదు, ₹1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిచ్చే దిక్కు లేదు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తే ఆ అప్పు తీసుకొచ్చి మీ మంత్రుల జేబుల్లోకి, మీ ఎమ్మెల్యేల జేబుల్లోకి, మీ కమిషనర్ల జేబుల్లోకి, ఈ అమరావతి కోసం పోరాడామని చెప్పినటువంటి నాయకుల జేబుల్లోకి వెళ్ళేలోపు హారతి కర్పూరం లాగా ఆ సినిమాలో ఏదో చెప్పినట్టు మొత్తం తిరిగి వచ్చేటప్పటికి ఐసు మొక్క ఎలాగైతే ఉంటుందో ఐసు మొక్క అలా తరిగిపోయి అమరావతికి శూన్యం. అమరావతి డెవలప్ అవుతుంది అని చెప్పి 15,000 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చి చేయటం తప్ప అమరావతి డెవలప్మెంట్ కి వాళ్ళు ఈ 10 నెలల్లో చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటో మీరు చెప్పండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తా. నెంబర్ 1. నెంబర్ టూ ఈ రాష్ట్రానికి జాతీయ హోదా కలిగినటువంటి పోలవరానికి సంబంధించి
వీళ్ళు గత ప్రభుత్వంలో ఎవరైతే లంచాలు కోట్ల రూపాయలు తిన్నారు అని చెప్పేసి కాంట్రాక్టర్లు తిన్నారు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇది అలాంటి కాంట్రాక్టర్లను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు లంచం తీసుకుని వాళ్ళనే కొనసాగిస్తుంది. కరెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్ట్ పేరు కూడా చెప్తున్నా, దాచుకోవడానికి మెగాకి ఇచ్చారు కదా. ఇచ్చారు మరి వాళ్ళు వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇస్తే వాళ్ళు సత్తుపూసలు అయిపోయారా? వాళ్ళు మళ్ళీ సుత్తపూసలు అయిపోయినారా? అంటే నేను అనేది ఏంటి అంటే మనం చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం కాకూడదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టరు మీ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి ఎలా సుత్తపూస అయిపోయినాడు? అవును. మరి తీసుకున్న వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పింది ఎలా అయిపోయింది? నెంబర్ 1. ఇప్పుడు మీరు రాష్ట్రానికి జాతీయ హోదా కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఎప్పటిలోపు టైం లిమిట్లోపు చేస్తారు? ఎంత ఎత్తు పెంచుతున్నారు? ఏ విధంగా ఏ కార్పొరేషన్కి ఇంతకు ముందు జరిగినట్టు అక్రమాల మీద ఏ విధమైన విచారణ జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? అసలు పోలవరం ఎప్పటికి పూర్తయి నీళ్లు ఇస్తాయి అన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. ఎప్పుడు అవుతుందో తెలియదని ముఖ్యమంత్రి గారు అంటారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అంటున్నారు ఆయన. తెలీదు, ఎందుకంటే పోలవరం ఈజ్ నథింగ్ బట్ ఏటీఎం. మోడీ అన్నట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పోలవరం అనేది ఒక ఏటీఎం. అది నేను అన్నది కాదు. గౌరవ ప్రధానమంత్రి గారు ఆన్ రికార్డు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినటువంటి మాట. పోలవరం ఈజ్ ఏటీఎం టు సీఎం చంద్రబాబు నాయుడు. వాళ్ళ వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఆ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. నేను ఒకటే చెప్తాను నరసింహ గారు, నేను మసిగొడ్డ కలిసి మొఖాన పడేయటం కాదు. వీళ్ళు గత 10 నెలల్లో అమరావతి మీద ఏ విధమైనటువంటి డెవలప్ చేశారు, అమరావతికి ఏ విధమైన కంపెనీలు వచ్చినాయి, అమరావతి మీద పెట్టుబడులు ఎవరైనా పెట్టినారా, లేకపోతే పోలవరం వీళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి, వీళ్ళు ఎజ్యూమ్ చేసేటప్పటికి పవరు ఎంత పర్సంటేజ్ పూర్తయింది, వీళ్ళు ఎజ్యూమ్ చేసిన తర్వాత ఎంత పర్సంటేజ్ పూర్తయింది, లేకపోతే స్టీల్ ప్లాంట్ కి ఏ విధమైనటువంటి నిధులు వీళ్ళు సమకూర్చుకోగలిగినారు, ఇప్పుడు రైల్వే జోన్ తీసుకురావడంలో వీళ్ళ పాత్ర ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చారా, భారతీయ జనతా పార్టీకి ఇన్ని ఎంపీ సీట్లు, ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీకి బడ్జెట్ లోనూ ఇంకో చోట మనకి 2014 చట్టాన్ని అనుసరించి కేటాయించిన నిధులేంటి? సింపుల్ గా వీటి మీద ఒక 10 నెలల్లో వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి సార్. మాలాంటి వాళ్ళు నోట్లు మూత్ర పడతాయి కదా. కరెక్ట్, ప్రభుత్వం చెప్పాలి. బట్ ప్రభుత్వం చెప్తున్న మాటలు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అమిత్ షా గారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3.5 లక్షల కోట్లు ఇచ్చేసామని. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కేంద్రం నుంచి మేము 4 లక్షల కోట్లు తెచ్చామని. రాష్ట్ర ప్రభుత్వం అంటుంది 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని. సో కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్న నంబరే డిఫరెంట్గా ఉంది. ఎందుకు ఏకత లేకుండా పోతుంది? ప్రభుత్వంగా ఒక నంబర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకు మీరు అడిగినట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయలేకపోతుంది? ఇప్పుడు ముసలోడంట నేను లెగిస్తే మంచోడు కాదు అని అంటాడంట మంచంలో నుంచి. వాడు లేసేది లేదు, వీడు కొట్టేది లేదు. 4 లక్షల ఉద్యోగాలు మేము ఉద్యోగాల కల్పన చేశామని గవర్నర్ చేత, ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత అసెంబ్లీలో అబద్ధాలు ఆడించిన తర్వాత ఇవే అబద్ధాలు మీరు 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని ఒక వైసీపీ సభ్యురాలు అడిగినప్పుడు నారా లోకేష్ సమాధానం ఏంటండి? 4 లక్షల ఉద్యోగాల కల్పనకి చర్యలు ప్రారంభించబడి అని. 4 లక్షలు ఎందుకు? ఇంకో 0 పెట్టుకుని 40 లక్షలు అనొచ్చు కదా. చర్యలు ప్రారంభించడానికి ఫిగర్ అవుట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పైగా దాంట్లో క్లియర్ గా కల్పించబడినవి అని ఉంది. కల్పించబడినవి ఉంది. గవర్నర్ స్పీచ్ నేను కూడా చదివాను. కల్పించబడినవి అంటే వీళ్ళు జనరేషన్ కి చేస్తున్న అవకాశాలని మేము వీటిని మానిటర్ చేస్తున్నాము, లేకపోతే భవిష్యత్తులో క్రియేట్ చేస్తాము, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు ఈ ఒక్క ఆస్పెక్ట్ లోనే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. ఒక్క ఆస్పెక్ట్ లోనే. మీరు రూరల్ ఏరియాలకు రండి నరసింహరావు గారు, ఒక్కడి దగ్గర డబ్బు లేదు, ₹1 లేదు, మనీ జనరేషన్ లేదు, మనీ జనరేట్ అవటంలా. ఇక్కడ రైతుల దగ్గర పంటలు వేసుకోవడానికి డబ్బులు లేవు. అంటే చెప్పకూడదు కానీ రూరల్ ఏరియాస్ లో నిరుపేదల కుటుంబాల్లో ఎంత దుర్మార్గమైన పరిస్థితులు వచ్చినాయి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల కాలంలో ఎంత అప్రతిష్ట మూట కట్టుకోవాలో అంత అప్రతిష్ట మూట కట్టుకుంది. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శాఖలో, పంచాయతీరాజ్ శాఖలో మాకు కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేవు పంచాయతీలో అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏ శాఖకి ఇచ్చారు 4 లక్షల కోట్లు? నాకు ఒకటి చెప్పండి. 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే అసెంబ్లీలో అందరూ
చప్పట్లు కొట్టి బల్లాలు గుద్దినటువంటి ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్, కూటమి ప్రభుత్వంలో పొలిటీషియన్స్ అందరూ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి బడ్జెట్ కానీ ఇంకోటి కానీ కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బతికినిద్దురా 4 లక్షల కోట్లకి గాను 4 లక్షల మందిని బలిస్తారు వీళ్ళు. 4 లక్షల మందిని బలిచ్చేటువంటి దుర్మార్గులు, నరరూప రాక్షసులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దరిద్రపు పరిపాలన. వీళ్ళని నేను ఏ పదాలతో మాట్లాడాలో అర్థం కావటం. నేనేమంటానంటే నరసింహరావు గారు, నా క్రేవింగ్ ఏంటి అంటే అమరావతి కోసం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసి అమరావతి డెవలప్ అవ్వాలి, అమరావతి నాశనం అయిపోయింది, రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదని ఈ దుర్మార్గులను గెలిపిస్తే ఈ దుర్మార్గులు 10 నెలల్లో కనీసం అమరావతిలో ఈ రోజు వరకు అమరావతి క్యాపిటల్ గా అఫీషియల్ గా డాక్యుమెంట్ తెచ్చుకునే పరిస్థితి కనపడలేదు. గతంలో మీరు చెప్పారు సార్ నోటిఫై చేయాలి, ఇప్పుడు నోటిఫై చేయకపోతే భవిష్యత్తులో కూడా ప్రమాదం అని. ఆ దిశగా కూడా ప్రయత్నాలు లేవా? ఆ దిశగా కూడా ప్రయత్నాలు ఉంటే చూపించమనండి, డాక్యుమెంట్ గజెట్ నోటిఫికేషన్ చూపించమనండి, కేంద్ర ప్రభుత్వం చేత అధికారికంగా ప్రకటన ఇప్పించమనండి పార్లమెంట్ లో. దానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇక్కడ అక్కడ ఎన్డీఏ ఐ డోంట్ నో రీజన్ వై కేంద్ర ఇప్పుడు 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సపరేట్ క్యాపిటల్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పోయిన తర్వాత కామన్ క్యాపిటల్ హైదరాబాద్ పోయిన తర్వాత అరే ఇప్పుడు ఇది పార్లమెంట్ లో ఎందుకు ఈ విభజన చట్టంలో ఉన్నట్టుగానే పార్లమెంట్ లో అమరావతి క్యాపిటల్ ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా అమరావతిని శాశ్వత క్యాపిటల్ గా ఎందుకు చేయించుకోలేకపోతున్నారు అర్థం కావటం. సరే ఇది అంతా పక్కన పెట్టండి సార్. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంతకు ముందు అడిగారు, సూపర్ 6 అడిగారు మీరు, సార్ ఎందుకు అంత ఎందుకు వచ్చింది, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు కదా. మీరు ఒక్క మాట చెప్పండి, సూపర్ 6 మాత్రమే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. సూపర్ 6 మాత్రమే. నేను ఇంతకు ముందు కూడా మీకు చూపించిన, నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంతకు ముందు కూడా నేను మీకు కొన్ని వీడియోలు చూపించాను, నేను ప్రెస్ మీట్ లో కూడా నా వీడియోలో నేను ప్రజెంట్ చేసి చూపించాను. అవును, ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది, మన ఈ మేనిఫెస్టో ఇది. ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళి. నరసింహరావు గారు, ఇదిగో ఈ సూపర్ స్టారు, మెగాస్టారు, పవర్ స్టారు, ఈ స్టార్లు అందరూ రాజకీయాల్లోకి వచ్చేసి స్టార్లు చెప్పేటువంటి అబద్ధపు డైలాగులు చూడండి. ఇప్పుడు మన వాళ్ళకి ఈ సినిమా యాక్టర్లకి బాగా స్క్రిప్ట్ చదవటం బాగా అలవాటు. ఆ పక్కన ఉన్నటువంటి ఆయన అంతర్జాతీయ స్టారు, ఈయనేమో పాపం నేషనల్ స్టార్. ఈ అంతర్జాతీయ స్టారుకి జాతీయ స్టార్ కి తోడైపోయి రాష్ట్ర ప్రజలని అబద్ధాల కోపంలోకి నెట్టివేసి అబద్ధాల మాయ మాటలతోటి వీళ్ళిద్దరు కలిసి ఉమ్మడి జాబితా రిలీజ్ చేసినటువంటి ఉమ్మడి జాబితా సూపర్ 6. రాష్ట్ర ప్రజలు సూపర్ 6 ని చూసి మాత్రమే మీకు ఓటేశారు. మీరు ఆశతో ఏదో అంటే ఈ సూపర్ 6 తోటి జీవితాలు మారిపోతాయి అని కాదు. సూపర్ 6 అనేవి వాళ్ళ జీవితాల్లో ఎంతో కొంత ప్రగతిని తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉందని ఈ దుర్మార్గులిద్దరూ, నేనంటాను వీళ్ళిద్దరిని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మాట, నేను మీకు ఒక మాట ఇచ్చి పలానా ఒక కార్యక్రమం చేయించుకొని నేను ఆ మాట నిలబెట్టుకోకపోతే నన్ను అనేటువంటి పదం చీటర్. అంతే కదా, చీటర్. వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీటర్స్, వెరీ 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 బిగ్ చీటర్స్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ చీటర్స్ అంటా. నేను ఎందుకు చీటర్స్ అంటానంటే గత 10 నెలల్లో సూపర్ 6 అమల్లో నిరుద్యోగ వృత్తి రాష్ట్రంలో 86 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నరసింహరావు గారు, అకార్డింగ్ టు ది క్యాలిక్యులేషన్స్. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సర్వే ప్రకారమే గత 5 సంవత్సరాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, డిగ్రీ చదివిన దగ్గర నుంచి కూడా
డిగ్రీ చదివి డిస్కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి పిహెచ్డి చదివి ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి వరకు వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయీస్. ఉమ్, ఎవరి స్థాయిలో వాళ్ళు నిరుద్యోగుల కింద కానీ రిజిస్టర్ కాబడాలి. ఈ 86 లక్షల మందికి నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ పూర్తి ఇస్తానన్న మాట గత 10 నెలల నుంచి పోతే ఒక నిరుద్యోగి 30,000 రూపాయలు మిస్ అయిపోయినాడు. ఈ 30,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? పైగా ఈ బడ్జెట్లో కూడా పెట్టలా, వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు ప్రభుత్వం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైపోయింది అది? ఈ మహిళలు ఈ 1,500 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 నెలలు డబ్బులు అంటే ఇంచుమించుగా 15,000 రూపాయలు. ఏమైపోయింది అది? నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళు తల్లికి వందనం పేరుతో ఇస్తానన్నటువంటి డబ్బులు ఏమైపోయినాయి? గ్యాస్ సిలిండర్ల డబ్బులు ఏమైపోయినాయి? మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఏమైపోయింది? ఇలాంటివన్నీ సూపర్ సిప్స్. రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు ఏమైపోయినాయి? రైతులకు ఎవరి 20,000 రూపాయలు రావాలి. ఇప్పుడు ఈ 10 నెలలకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, లేకపోతే నెలకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ, లేకపోతే 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ ఇస్తానన్నటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా సద్ది మూటలుగా మారిపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలను చీట్ చేసినటువంటి చీటర్స్ వీళ్ళిద్దరు. ఇలాంటి చీటర్స్ నీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉందని మీరే కదా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అవును, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, నాకు కేంద్ర ప్రభుత్వం రహస్యంగా చెవులో చెప్పింది అన్నటువంటి పెద్ద మనిషే కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ పెద్ద మనిషికి 10 లక్షల కోట్ల అప్పు ఉంది, రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. నువ్వు 2 లక్షల పుస్తకాలు చదివావు కదా, 2 లక్షల పుస్తకాలు చదివినప్పుడు నీకు ఆ మాత్రం ఎకనామిక్స్ తెలీదా? రాష్ట్ర బడ్జెట్ ఎంత పన్నులు వస్తాయి, ఎంత రాష్ట్ర బడ్జెట్ లో ఎన్ని ఉద్యోగాలకి పెన్షన్స్ లో కానీ, సాలరీస్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వెళతాయి, ఎంత కేంద్ర ప్రభుత్వ వాటా ద్వారా మనకు వస్తుంది, ఎంత మనం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వగలం, వాటిని ఏ విధంగా చేయగలమని నేను ఇంకా వీడియోలు ఉన్నాయి, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. సంపదను నేను ఎలా సృష్టిస్తాను, సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ఒక బంగారు భవిష్యత్తు లాగా మార్చేస్తానని చెప్పినటువంటి మాటలన్నీ ఏమైపోయినాయని రాష్ట్ర ప్రజలు అడగాలి కదా. రాష్ట్ర ప్రజల తరపున మనలాంటి వాళ్ళు అడగాలి కదా. అడగాల్సిన మీడియా సాయంత్రానికి భజన చేస్తుంది కదా, అడగాల్సిన ABN, TV5 మీడియా భజన చేస్తున్నారు కదా, అడగాల్సిన జర్నలిస్టులు ప్రభుత్వానికి అమ్ముడుపోయినారు కదా, ప్రజల తరపున మాట్లాడాల్సిన వాళ్ళు ప్రభుత్వానికి అమ్ముడుపోయారు కదా. ఇలాంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళకి ప్యాకేజ్ రాలేదని చెప్పేసి నెగిటివ్ ఐటమ్స్ రాసే మీడియా అంతా ప్రజల తరపున మాట్లాడకపోతే మాట్లాడాల్సింది ఎవరు నరసింహరావు గారు? డెఫినెట్గా ప్రజల్లో అయితే అన్రెస్ట్ ఉంది మీరు చెప్తున్నట్టుగా. పైగా ఉద్యోగాలు కూడా 5 లక్షలు ఏంటి 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళలో ఇస్తామంటే ఇప్పుడు ఈ ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. 4,000 ఉద్యోగాలు ఇవ్వాల, 4,000 ఇవ్వాల, 4,000 ఉద్యోగాలు ఇవ్వాల. 4 లక్షలు పక్కన పెట్టండి, 4,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు ఇవ్వాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 నెలలు అవుతుంది, ఇంకా 2 నెలలు ఉంది. 2 నెలలకి ప్రపోర్షనేట్ గా 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు మొదటి సంతకం పెడతానని డిఎస్సికే దిక్కు లేదయ్యా ఇప్పుడు దాకా. నువ్వు మొదటగా సంతకం పెడతానని, మొదట ఫైల్ మీద సంతకం పెడతానని డిఎస్సికి దిక్కు లేదు. అంటే ఈ వెధవలు సన్నాసుల మాటలు ఎలా ఉంటాయి అంటే, రాష్ట్ర ప్రజలకి అధికారం వచ్చేదాకేమో ఒక పద్ధతి, అధికారం వచ్చిన తర్వాత ఒక పద్ధతి, అధికారం రాకముందు మహిళల మీద దాడి జరిగితే వాడిని నరికేస్తాను, ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడి చేయాలి అంటే ఎవడైనా సరే వెనక ముందు ఆలోచించాలి. ఒక్కొక్కడికి రాష్ట్రంలో ఏదైనా మహిళ మీద ఏదైనా అఘాయిత్యం చేయాలి అంటే ఎంతగా భయపడాలో నేను చూపిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు నిన్న హోమ్ మినిస్టర్ అనిత అసెంబ్లీలో చెప్పినటువంటి ప్రకటనకి 16,832 మంది మహిళల మీద అఘాయిత్యాలు ఈ రాష్ట్రంలో ఈ 10 నెలల కాలంలో గత జూన్ నుంచి నమోదయ్యాయి. హోంమంత్రి గారి స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఆన్ రికార్డు అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ని, ఏమైపోయినావయ్యా పవన్ కళ్యాణ్? 16,000 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయని, ఈ రాష్ట్రంలో 16,000 మంది అఘాయిత్యాలు జరిగినాయని చెప్పినారు కదా. నేను ఇది కూడా చూపిస్తాను, మీరు ఇది ప్రజలకు చూపించాలి. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్, ఇది ఏదైనా సరే ఒక పరిస్థితి ప్రజలకి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రజలను వంచిస్తున్నారు, ఏ విధంగా అబద్ధాలు చెప్పి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు కేంద్ర ప్రభుత్వం రహస్యంగా నా చెవులో చెప్పిందని చెప్పినారు కదా. మరి 30,000 మంది అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే
మీ మైక్ దగ్గర పెట్టుకోరా సార్. యా ఆడియో రావట్లేదు సార్. ఓకే ఓకే శ్రవణ్ గారు, ఆడియో పైన మీరు చేయబెట్టినట్టున్నారు. ఆ ఆడియో మ్యూట్ అయింది, స్పీకర్ పైన చేయబెట్టి. No, no. ఆడియో తక్కువ వస్తుంది. అదే అమ్మాయిల మిస్సింగ్ గురించి మాట్లాడిన మాటే కదా. Not, it's not. ఓకే, ఆడియో రాలేదు సార్. సంరక్షించే చట్టాలు పట్టుకొస్తాయి. ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే ఆడపిల్లల జోలికి నుంచి ఒక తల్లి ఆడపిల్లల్ని రోడ్డు మీద పంపిస్తే కేవలంగా ఏ మాత్రం మీ మానవ ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. తల్లి తగలేసి చట్టాలు పట్టుకొస్తాం. ఎవరు చేస్తారు ఆడపిల్లల మీద చేస్తారు. మీరు ఇది మొదటిసారి కాదు. నేను మీకోసం నాయకులు కూడా ఒకటి చెప్పాను, మీరు మా వాళ్ళకి నిలబడకపోతే నేను ప్రతి నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలో నేను దత్తత తీసుకుంటాను, నేనే తిరుగుతాను. అసలు ఎంత దుర్మార్గం అంటే ఇంకా చాలా ఉంది. ఇంకా ఈ ఇట్లాంటి వాళ్ళ మాటలు వినటం అనేది దౌర్భాగ్యం. మన కర్మ, ఏం చేస్తాం మరి. రాష్ట్ర ప్రజలు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలి అంటే గజగజ వణికిపోయేటట్టుగా నూతన చట్టాలను తీసుకొస్తాం, అధునాతన పద్ధతులను పాటిస్తాం. ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి నూతన చట్టాలు 16,800 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి అని మీ హోంమంత్రి చెప్పింది. నువ్వేం గాడిదలకు వస్తున్నావా? నువ్వేమైనా గుడ్డు గుర్రానికి పళ్ళు తోముతున్నావా? నువ్వు వెళ్ళిపోయి సనాతన ధర్మం అని ఆ ఊరు ఈ ఊరు వేసుకొని ఊరేగుతున్నావా? రాష్ట్రంలో 16,000 మంది పిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే మీరు మొన్న ఏం మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి, ఇలా అనుకుంటా జుట్టు ఎగరేసుకొని, law will take their own course because the law is always is open to everyone. Law will take their own course అనే వాడికి నీకెందుకు ఈ సొల్లు కబుర్లు ఎందుకు మరి మీటింగుల్లో? law will take their own course అని నువ్వు సమాధానం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పటానికి దానికి ఇదిగో ఈ విధంగా కఠినమైన చట్టాలను తీసుకొస్తాం, నేను దత్తత తీసుకుంటాను, ఈస్ట్ గోదావరిని వెస్ట్ గోదావరిని దత్తత తీసుకుంటాను, మా నాయకులందరినీ మాట్లాడాను, రాష్ట్రంలో ఏ మహిళ మీద చెయ్యేస్తే ఆ మహిళ మీద చెయ్యేందుకు వేసానని ఆయన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బాధపడేటువంటి ఒక నూతనమైనటువంటి పద్ధతులు తీసుకొస్తానని చెప్పినటువంటి మీరు ఈ రాష్ట్రంలో మహిళల భద్రతకి ఏమి 10 నెలల్లో తీసుకున్నారో నాకు అర్థం కాదు. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే నరసింహరావు గారు, ఇది అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ఏదో ప్రభుత్వం మీద దుమ్మెట్టు పోయటం కాదు ఇక్కడ అర్థం. ప్రభుత్వం అనేది అకౌంటబుల్ గా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిజాయితీగా, నిష్కల్మషంగా, నిజామాబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసి, సార్ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్రంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించింది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడాలంటే మీరు మాకు ఎక్స్ట్రాడినరీ హెల్ప్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ తోటి, లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది, ప్రొడక్టివిటీ తగ్గింది, ప్రజలకు పర్చేజింగ్ కెపాసిటీ తగ్గింది, క్యాపిటల్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ లేవు. ఈ రాష్ట్రానికి మీరు ప్రత్యేకంగా మా రాష్ట్రాన్ని గుర్తించాలని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన సందర్భం ఏ రోజున ఉందా? మరి వీళ్ళ మాటలకు స్పందించి అదనంగా ఏమైనా మనకి నిధులు ఇచ్చినట్టుందా? నేను ఒకటి సింపుల్ లాజిక్ చెప్తాను నరసింహరావు గారు, క్యాల్కులేషన్. మొన్న బడ్జెట్ 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 59,600 కోట్ల రూపాయలు మన పక్కనే ఉన్నటువంటి నితీష్ కుమార్ స్టేట్ కి ఇచ్చారు. అవును. రమారమి 60,000 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన నిధులు ఆ రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి సపరేట్ గా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇన్ ది నేమ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ 59,000 కోట్ల రూపాయలు రమారమి ఆ రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఏది రైల్వే జోన్ కాకుండా, సపరేట్ గా ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ కాకుండా, వాళ్ళ రెగ్యులర్ గా వచ్చేవి కాకుండా 60,000 కోట్ల రూపాయలు
వాళ్ళు శాంక్షన్ చేయించుకోగలిగారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి ఒక్క రూపాయి అదనపై నిధులు మనం కేటాయించుకోలేకపోతే మిమ్మల్ని ఏం పరిపాలకులు అనాలి సార్ చెప్పండి. నేను దేశ రాకపోతే కనీసం తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అలాంటి ఎప్పటి కూడా కనపట్లా. లీగల్గా వచ్చాయి, కాన్స్టిట్యూషనల్ రైట్ ఉన్నవి కూడా రావట్లా. మీరు అన్నట్టుగా అమరావతికి వాళ్ళు ఇవ్వాలి కదా, దేర్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. కానీ 15,000 కోట్ల రూపాయలు అప్పించారుగా. అప్పిపించడం ఏం సార్, అప్పిపించడం కాదు కదా కావాల్సింది. అయ్యో బాగుందండి, మీరు అసెంబ్లీలో ఈ సోకాళ్ళ సనాతన ధర్మాధికారి అంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని నేను తిట్టకూడదు. ఎందుకు తిట్టకూడదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని రోజు అకేపాలు కోటేసుకొని వచ్చి తిడతాడు. మన పవన్ కళ్యాణ్ కూడా తిట్టామంటే మనల్ని కూడా అకేపాలతో కలిపి వేస్తారు. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, ఎందుకంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్పిన మాట ఆయన ఒక హ్యూమన్ బీయింగ్, ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగ్. హీఈస్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్. నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి జీవన విధానం ఏంటి, నాకు ఐఎమ్ నో వే కన్సర్న్. నాకు అనవసరమైనటువంటి విషయాలు. నేననేది మీరు ఒక పొలిటీషియన్ గా మీరు వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రజలకు వచ్చినప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఈ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నేను వాళ్ళందరినీ వెతికి పట్టుకుంటాను, నాకు అధికారం ఇస్తే అన్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారని పాప నీకు అధికారం ఇచ్చారు. మీరు ఎంతమంది అమ్మాయిలు వెతికి పట్టుకున్నారనేది నేను అడుగుతా ఖచ్చితంగా. 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చెప్పని అన్నాడు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ మీ చేతిలో పెట్టినారు కాబట్టి మీరు అప్పుల్లో నుంచి బయటకన్నా పడేయాలి, లేదంటే రాష్ట్రం డెవలప్మెంట్ తీసుకోవాలి. నేను అడుగుతా, ఉమ్మడి జాబితాలో చంద్రబాబు నాయుడుతో కలిసి కూర్చొనిగా మీరు జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు, ప్రతిదానికి నాది హామీ అన్నప్పుడు, త్రిముఖ వ్యూహం అన్నప్పుడు, లేకపోతే 3 పాయింట్ ఫార్ములా అన్నప్పుడు మీరు ఏం చేశారని నేను అడుగుతా. మీరు అవేమి చేయకుండా, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా మాట్లాడినటువంటి మాటలన్నీ మర్చిపోయినారు. తిరుపతి గుడిలో ఒకసారి, తర్వాత ఇంకో చోట ఇంకొకసారి సనాతన ధర్మం అని చెప్పేసి ప్రజల మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, డైవర్ట్ అయినప్పుడు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల తరపున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత నాలాంటి వాడికి ఉంటుందనేది నా బాధ్యత. నా భావం. కరెక్ట్ సార్, అంతే కదా, అడగాలి కదా, ప్రశ్నించడమే కదా. ప్రభుత్వం ఎన్నికల ముందు మీరు ఏ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదు, కారణం ఏంటి అనేది అడగడం రాజకీయ పార్టీల బాధ్యత కదా. పొలిటికల్ పార్టీగా ఆ ప్రశ్న మీరు వేయాల్సిందే, జర్నలిస్ట్గా మాలాంటి వాళ్ళం మాట్లాడాల్సిందే. అదే మాట్లాడుతున్నాం. సరే, వాళ్ళు తీసుకుంటారు లేదు పక్కన పెడితే, సార్ మొన్నటి ఆవిర్భావ సభ, జనసేన ఆవిర్భావ సభ, ఈ సభలో నాగబాబు గారు మాట్లాడిన ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఇంకో మాట, చాలా పెద్ద చర్చ రాజకీయంగా చూసాం. తెలుగుదేశం పార్టీని బాగా హర్ట్ చేసినట్టుగా కూడా కనపడ్డాయి. ఒకటి, ఓ వ్యక్తి వల్ల గెలవలేదు పిఠాపురంలోనే నాగబాబు గారు మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పార్టీకి మనం లేపి నిల్చోబెట్టామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఎలా చూస్తారు దీన్ని? ఇది హాఫ్ ట్రూ స్టేట్మెంట్. హాఫ్ ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే అసలు ఒక విధంగా కూటమి ప్రభుత్వ విజయానికి కర్త, కర్మ, క్రియ జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్ చెప్పారు, 100%, నో డౌట్ అందులో, నా పర్సెప్షన్ లో. ఎందుకంటే ఐ అగ్రీ విత్ యువర్ పర్సెప్షన్. నా పర్సెప్షన్ లో ఇది వాళ్ళ పార్టీ వాళ్ళు అంగీకరిస్తారా లేదా, ఈవెన్ అంగీకరించి తీరాలి. ఎందుకంటే మనం ప్రజల కోణంలో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు నాకు అధికారం ఇచ్చారు, 151 సీట్లతోటి నేను ఏమి చేసినా ప్రజలు తీసుకుంటారు. నేను 3 లక్షల కోట్ల రూపాయలు, అంటే అప్పటికి ఎలక్షన్ టైంకి 2,59,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ప్రజలకు నేను డబ్బులు ఇచ్చాను డైరెక్ట్ గా. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చాను ప్రజలకి. నేను ఇంత సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఎవరి కోసం ఓటేయరు? నేను ప్రజల మనిషిని, నాకు నేను ఏమి చేసినా చెల్లిపోద్దు అనేటువంటి వెర్రవీగేటువంటి ఒక తల విరుసుతనం అంటారు చూసా, ఆ తల విరుసుని విరిచి 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టి కప్పెట్టిపోయినారు ప్రజలు. ఈ కప్పెట్టడానికి, ఈ వెర్రవీగతనానికి ఒక రిప్లికేషన్, ఒక కాన్సిక్వెన్స్ యాక్షన్ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలయిక ప్లస్ సూపర్ సిక్స్ అనేది కాన్సిక్వెన్షియల్ యాక్షన్, అది పక్కన పెట్టండి. సూపర్ సిక్స్ తర్వాత విషయం. అసలు ముందు వీళ్ళ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫార్ములా.
ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురు కలవటానికి జగన్మోహన్ రెడ్డి చేసినంత సహకారం, జగన్మోహన్ రెడ్డి పడినంత తపన, అంబటి రాంబాబు పడినంత తపన, విడదల రజనీ పడిన తపన, రోజా పడిన తపన, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు పడిన తపన అంతా ఇంత కాదు. వాళ్ళని కలపటానికి వాళ్ళు పడినటువంటి తపన, ఈవెన్ ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డితో సహా. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మెయిన్ ఫెసిలిటేటర్. నేను అంటాను, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారికంగా పవన్ కళ్యాణ్ అను చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టుకుంటున్నారు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు. అలా పెట్టకూడదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక పక్క, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పక్క పెట్టాలి. ఎందుకు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 సీట్లు రావడానికి కారణం ఆయనే, వీళ్ళు 164 సీట్లు రావడానికి కారణం ఆయన కాదు సార్. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో సజ్జల రామకృష్ణారెడ్డి డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? సరే, ఎలా ఉంటదంటే రాజుగారు తప్పు చేసినట్టు ఉండదు. ఆయనకి ప్రభుత్వ సలహాదారుడు ఉన్నప్పుడు ఆయన సలహా మేరకే చేసినట్టు అయిపోద్ది. పైగా సలహాదారుడు కాబట్టి ముఖ్య సలహాదారుడు కాబట్టి ఇప్పుడు ఎక్కడో బురదగుంట్లో నీళ్లు తీసుకొచ్చి శంఖంలో పోసారనుకోండి, ఏమైద్ది? తీర్థమైద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చినటువంటి, ఆయన మనసులో నుంచి వచ్చిన, ఆయన నోట్లో నుంచి వచ్చిన, ఆయన మస్తిష్కంలో నుంచి వచ్చిన, అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఇంప్రెషనే కదా. కరెక్ట్. ఎందుకంటే ముఖ్య సలహాదారుడు కాబట్టి. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి సలహాలు తీసుకోడు, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు తీసుకోడు. ఆయన పిలిచి పెద్ద బంట్రోతులాగా ఇది తీసుకున్నాను, నువ్వు దీన్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పేటువంటి మెకానిజమే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి ఇవ్వడు, ఒపీనియన్స్ ఇవ్వడు. ఆయన ఒపీనియన్ తీసుకున్న ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన తనని తాను కాల్చుకోవటానికి తనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు తప్ప ఇంకొకరిని ఎలో చేయడు తన కాల్చుకోవటానికి. భస్మాసురుడిని జగన్మోహన్ రెడ్డితో పోల్చొచ్చు చక్కగా. భస్మాసురుడిలాగా నెత్తి మీద భస్మం చేసుకోగలిగిన దాంట్లో ఆయన ఎక్స్పర్ట్. ఇలా ఈ కూటమి ప్రభుత్వం కలవటానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక దుర్మార్గకరమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు నాయుడు అరెస్టు తోటి రాష్ట్ర రాజకీయాలు మారిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఫెసిలిటేట్ చేసి వాళ్ళ కలవటం తోటి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీకి 10,000, 15,000, 5,000, 3,000 ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కలవటం తోటి రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఒక తెలియని ఊపు వచ్చింది. ఈ రెండిటికి తోడుగా భారతీయ జనతా పార్టీ కూడా కలవటం తోటి కేంద్ర ఎన్నికల కమిషను కూటమి ప్రభుత్వం అయిపోయి ఉంటుంది, పోలీసులందరూ కూటమి ప్రభుత్వం వైపే ఉంటారు, సెంట్రల్ నుంచి వచ్చిన ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లు అందరూ కూటమి ప్రభుత్వం వైపు ఉంటారు. సో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మోడీ లాంటి, అమిత్ షా లాంటి వాళ్ళు మన వెనక ఉన్నారు అనుకున్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఒకవేళ రేపొద్దున నెక్స్ట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని జైలుకి పంపించవచ్చు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండటం మనకి చాలా ప్లస్ పాయింట్ అని నాయకుల్లో థర్డ్ క్లాసు, సెకండ్ క్లాసు, మిడిల్ క్లాసు, లేకపోతే ఫస్ట్ క్లాస్ నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యం వచ్చేసింది. కరెక్ట్. ఎవడో పెట్టుబడి 100 కోట్లు అడిగారు పార్టీ ఫండ్, నేను ఏమన్నాడు, బీజేపీ తెలుగుదేశం, బీజేపీ జనసేన కలిశారు, అరే ఇదేదో బాగుంది కాంబినేషన్, 100 కోట్లు కాదు ఇంకో 100 కోట్లు పెట్టుబడి పెడదామని ఇన్వెస్టర్స్ వచ్చారు. పార్టీ క్యాడర్లో ఆత్మస్థైర్యం పెరిగింది. వీళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళు చేసుకోగలరు అనేటువంటి ఒక సింపతి, ఒక వేవ్ లెంగ్త్ వచ్చేసింది. వీటన్నిటినీ కలపటానికి కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్, మొదటగా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్, జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, ఈజ్ ద మ్యాన్ హూ ఇనిషియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. పవన్ కళ్యాణ్ టీడీపీ 40 ఏళ్ల పార్టీని నిలబెట్టాం అనే మాటకి జస్టిఫికేషన్ ఉందా యాజ్ ఫర్ యూ? అబ్సల్యూట్లీ ఉంది. ఓకే, నో డౌట్ అబౌట్ ఇట్, అబ్సల్యూట్లీ ఉంది. 40 ఏళ్ల పార్టీని నిలబెట్టాము, కలబడ్డాము, నిలబడ్డాము అని చెప్పిన దాంట్లో పూర్తి స్థాయి స్టేట్మెంట్, అది కరెక్ట్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ మేబీ గెలిస్తేదో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ విధమైనటువంటి అబ్సల్యూట్ మెజారిటీ, స్టన్నింగ్ మెజారిటీ వచ్చేది కాదు. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి కాంబినేషన్ తీసుకురావడానికి, భారతీయ జనతా పార్టీని కలపడానికి కారణమైన కాంబినేషన్ లో ఆయన మాట్లాడిన మాట 40 ఏళ్ల పార్టీని నిలబెట్టామన్న మాట కరెక్ట్, 40 ఏళ్ల పార్టీని కూలగొట్టాము అన్న మాట కూడా కరెక్ట్. రేపొద్దున ఇప్పుడు నిలబెట్టాడు కదా, ఇంకొక 4 సంవత్సరాల్లో పతనం ఆయన నిలబెట్టేది ఆయనే. ఇప్పుడు శివుడు మీలాంటి వాళ్ళు ఎవరో తపస్సు చేసి అడిగినప్పుడు మీకు వరాలు ఇస్తాడంట ఆయన.
ఈ వరం తీసుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు అన్ని చేస్తా ఉంటే ఆయనే మళ్ళీ సమరిస్తాడు వచ్చి. పురాతన కాలంలో పురాణాలు మనకి అవే కదా చెప్పింది. పాపం నేను అనుకుంటాను తెలుగుదేశం పార్టీకి శివుడు లాంటి వాడు పవన్ కళ్యాణ్. వరం ఇచ్చింది ఆయనే. రేపొద్దున ఆ వరాన్ని తీసేసుకుని పార్టీని పరిసమాప్తం చేసి పార్టీని డిస్మాంటిల్ చేసేది కూడా పవన్ కళ్యాణ్. నో డౌట్ అబౌట్. ఓకే నాగబాబు గారి స్టేట్మెంట్ ని కత్తికి లేని దురద కందపేటకి ఎందుకు నరసింహరావు? ఎందుకు చెప్పండి? ఆ వర్మ అనేటువంటి వాడికే బాధ లేదు. ఆ వర్మ అనేటువంటి వాడు అన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ వర్మ నాకేంట్రా బాబు, నాకు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండటం నా ధర్మం, నా పూర్వజన్మ సుకృతం. పవన్ కళ్యాణ్ నాకు వెంకటేశ్వర స్వామి, పవన్ కళ్యాణ్ నాకే రాముడు, ఆయన ఇక్కడ ఉండటం పిఠాపురం ప్రజల వర్మని ఆయన అంటుంటే వర్మ లేదు, కర్మ లేదు. ఎవరు వర్మ? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న డెసిషన్ లో ఆయన ఒక చిన్న నలుసు. ఆ వర్మ పోతే ఎవరు అసలు ఆ వర్మ? ఈ వర్మని ఆయన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తున్నామన్న పాపాను పోలేదా? మొహం నేను 5 సంవత్సరాలు ఒకసారి కూడా చూడలా. ఆయన ఒక పెద్ద లీడరు, ఆయన ఏదో ఒక కాన్స్టిట్యున్సీ లీడరు. రాష్ట్ర ప్రజల సమస్యల మీద మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశాడా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ రోజైనా వాయిస్ లేపారా? నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన వ్యక్తి వాళ్ళే నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కొన్ని వందల మంది కేసులు పెట్టించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఫైట్ చేశారు. ఈస్ట్ గోదావరి, కాకినాడ ప్రాంతాల్లో కొన్ని వందల మంది ఫైట్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈయన ఎక్కడో ఇంట్లో కూర్చొని ఇడ్లీ సాంబార్ తిని ఆయన పవన్ కళ్యాణ్ కి టికెట్ త్యాగం చేసి ఆయన ఏదో అయిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాడో సస్తాడో చంద్రబాబు నాయుడు ఇష్టం, తీసుకుంటాడో మెదలకుండా కూర్చుంటాడో ఆయన ఇష్టం. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని సార్ మీరు తోపు మీరు తురుంకాలని వర్మ చెబుతుంటే ఆ వర్మ గురించి మనం డిస్కస్ చేసుకునేది ఏంటండి? నాగబాబు గారి స్టేట్మెంట్ కూడా మీరు ఆ స్టేట్మెంట్ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగబాబే ఆటలో అరటిపండు. నాగబాబు స్టేట్మెంట్ మీద డిస్కషన్ పెట్టడం ఇంకా అనవసరం. ఆ డిస్కషన్ లో వర్మ గురించి మాట్లాడటం ఇంకా అనవసరం. కాదు సార్, కాదు అట్లా కాదు. నాగబాబు అనే వ్యక్తి రేపు పొద్దున మీ రాష్ట్రంలో కేబినెట్ మంత్రి కాబోతున్నాడు సార్. ప్రస్తుతం ఆయన శాసనమండలి సభ్యుడు, రేపు పొద్దున మంత్రి కాబోతున్నారు. ఏం కాదనటం లేదు నరసింహ గారు. మంత్రి అయితే అయ్యి ఉండొచ్చు, మంత్రిగా గౌరవిస్తాం, అందులో డౌట్ ఏముంది? మంత్రిగా గౌరవిస్తాం. పొలిటికల్ పార్టీ స్టేట్మెంట్లకు సంబంధించినంత వరకు కామెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదంటున్నా నేను. ఇప్పుడు రేపొద్దున ఆయన ఏదన్నా ఒక శాఖకు మంత్రి అయ్యాడు అనుకోండి నాగబాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు మీరు మీ శాఖలో ఈ పని చేయలేదు, ఇదిగో ఈ ఫండ్స్ వచ్చినాయి, ఈ విధంగా చేయలేదు, ఈ విధంగా చేస్తా అన్నారు, మీ శాఖలో ఇది ఈ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తా. నేను ప్రశ్నిస్తుంది అక్కడ నాగబాబుని కాదు, నేను ప్రశ్నిస్తుంది పవన్ కళ్యాణ్ కాదు, నేను ప్రశ్నిస్తుంది చంద్రబాబు నాయుడు కాదు, నేను ప్రశ్నిస్తుంది నారా లోకేష్ కాదు, నేను ప్రశ్నిస్తుంది ఆ పొజిషన్ లో కూర్చున్నటువంటి హానరబుల్ మినిస్టర్స్ ని, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ని, హానరబుల్ ఎమ్మెల్యేస్ ని, హానరబుల్ చీఫ్ మినిస్టర్ నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళు చీఫ్ మినిస్టర్ లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కాకపోతే వీళ్ళు ఎవరండి? నేను ఎందుకు ప్రశ్నిస్తాను? ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తారు? మాకేం అవసరం? నాకు అనవసరం. నువ్వే కన్సర్న్. ఈవెన్ రేపొద్దు నాగబాబు వర్మ మీద చేసిన కామెంట్ వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలో 190 కామెంట్లు చేసుకుంటారు. పాయింట్ ఏంటంటే అక్కడ ఆ సభలో వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యల తర్వాత టీడీపీ జనసేన మధ్య ఏదో జరుగుతోందా, క్రాక్స్ వస్తాయా, ఈ రకమైన ఓ చర్చకు ఆ సభలో మాట్లాడిన మాటలు, ఆ కామెంట్స్ దోహదం చేస్తున్నాయి. సో అందుకోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా, అటువంటిది ఏమైనా మీరు ఊహిస్తున్నారా అని. సార్ మొన్న ఇప్పుడు కొత్తగా పెళ్ళైన కాపురం అంటే ప్రాక్టికల్ గా మాట్లాడితే కొత్తగా పెళ్ళైన కొత్త భార్య మీద మోజు అంటారు సహజంగా మా ఏరియాలో. హనీమూన్ అంటాం అని కూడా కాదు, భార్య కొత్త మోజులో ఉన్నాడు అంటాం. కొత్త మోజులో ఉన్న భర్త ఎలా ఉంటాడు అంటే సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తామంటే 5:30కే వచ్చేస్తాను బంగారం అంటే. ఓకేనా? మా అమ్మ వాళ్ళ ఇంటికి రేపు వెళ్దాం అంటే రేపు ఎందుకు, ఈరోజు సాయంత్రం వెళ్ళిపోదాం అంటాడు. మిస్డ్ కాల్ అట్లా డైల్ చేయకపోయి ముందే ఎత్తేస్తాడు ఫోను. ఎక్కడ ఉన్నావు ఏంటి అంటే నాకు ఫోన్ చేయబోతున్నావు అని. ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఒక భార్యాభర్తల మధ్య కొత్తగా పెళ్ళైన మరి నాకైతే ఉంది. మరి మిగతా వాళ్ళకి సంగతి నాకైతే తెలియదు, కానీ నేనైతే సహజంగానే ఆ విధంగా ఉంటుంది ఎవరికైనా కొత్తగా పెళ్ళైందా. ఇప్పుడు పాప మా మెసేజ్ పొద్దున ఫోన్ చేస్తే సాయంత్రం 7 గంటలకు చూసుకుంటాను నేను. ఏంటి ఫోన్ చేసావు అంటాను. రీజన్ ఏంటి అంటే
ఒక ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్ లో వెళ్తే నరసింహరావు గారు, కూటమి ప్రభుత్వం కొత్త మోజులో ఉంది. ఇప్పుడు ఇద్దరి మధ్య కలహాలు ఉన్నాయి, ఇద్దరి మధ్య క్లాషెస్ ఉన్నాయి, ఇద్దరి మధ్య అంతర్మదనం జరుగుతోంది. కానీ తెలుగుదేశం పార్టీ తోటి పోటీ పడే స్థాయి పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2024లో పవన్ కళ్యాణ్ కలిసే సందర్భంగా ఆయనకుంది 4.5% ఓటింగ్ మాత్రమే. తెలుగుదేశానికి ఇప్పటికీ కూడా 40% ఓటింగ్ హోల్డ్ చేసుకుని ఉన్నది. తెలుగుదేశం కనుక కలవకపోతే పవన్ కళ్యాణ్ 21 చోట్ల కాదు కదా, తను నుంచున్న చోట కూడా గెలిచేవాడు కాదు. నరసింహరావు గారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి 2 సందర్భాల్లో ఏమైపోయింది చూసాం ఇంతకు ముందు. సో నేను అనేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కి సొంత ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా 40% ఓటింగ్ హోల్డ్ చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ లేకపోతే ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచేవాడు కాదు. బట్ హీ హాస్ టేకెన్ అ వైజ్ డెసిషన్. సమ్హౌ హీ ఇన్సర్టెడ్ ఇన్ అలయన్స్, అండ్ అలయన్స్ అనేది చాలా డ్రాస్టిక్ గా చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు నడిచింది. సో రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఈ పవన్ కళ్యాణ్ గారు కలవటం వలన వీళ్ళు సక్సెస్ ఏది? మీరు అడిగిన ప్రశ్న ఏంటి? సో కూటమిలో కలహాలు ఉన్నాయి, కూటమిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అనే పార్టీ వ్యూహాత్మకంగా వెళుతుందేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంతో కాన్ఫరంటేషన్ పెట్టుకునే అంటే దాన్ని తెగేదాకా తాడు లాగే పరిస్థితిలో ఉండదు, తీసుకురాడు జనసేన. ఒక సందర్భంలో జనసేన కూడా తగ్గే అవకాశమే ఉంటుంది. కానీ జనసేన పార్టీ తన వింగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ 3 సంవత్సరాలు. ఫైనాన్షియల్ రిసోర్సెస్ పెంచుకోవటం, సెంట్రల్ గవర్నమెంట్ లో రేపొద్దున జమిలీ ఎన్నికలు వస్తే కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ యొక్క బ్రాంచ్ పార్టీగా ఇక్కడ ఉండటం. నేను అనుకోవటం జనసేన పార్టీ ఖచ్చితంగా 1 and other day ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అయిపోయే పార్టీ, ఖచ్చితంగా మెర్జ్ అయిపోయే పార్టీ, అందులో నో డౌట్ మెర్జ్ అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మెర్జ్ అవుతుంది. మెర్జ్ అయిన పార్టీ ఎందుకంటే 2000 కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఈ దేశంలో కనిపించడం లేదు నరసింహరావు. 3వ ప్రత్యామ్నాయం వస్తుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్ని ఇప్పుడు మన ఢిల్లీలో ఏమైంది, అరవింద్ కేజ్రీవాల్ మునిగిపోయినారు. సో రేపొద్దున ఈవెన్ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీతో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి కాంబినేషన్ లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసే సందర్భంలో జనసేన యాజ్ అ ప్రాంతీయ పార్టీగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు డంప్ చేయాల్సి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా కాగలిగిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చేజార్చుకుంటాడని నేనైతే అనుకోవటం. ఈవెన్ లోకేష్ ముఖ్యమంత్రిని చేసే ప్రపోజల్ టీడీపీ వైపు నుంచి వస్తే కూడా అసలు తెలుగుదేశం పార్టీయే ఉండదు. ఇంకా టీడీపీ నారా లోకేష్ ఏంది, ఇంకెక్కడ చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీని మింగేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీని 2000 ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు జమిలీ ఎలక్షన్స్ అంత వరకు కూడా ఎన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా ఒక రిజర్వ్ పెట్టుకొని ఉంటాడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా ఎవ్వరూ కూడా జీవితం అంతా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండడానికి ఇష్టపడరు, గుర్తుపెట్టుకోండి. గ్రోత్ కోరుకుంటారు, ఖచ్చితంగా గ్రోత్ కోరుకుంటారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ మనజాలుతుంది. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా పాలిటిక్స్ నుంచి విరమించుకున్నా, ఆయన చేయలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఇంకోటి రాసి పెట్టుకోండి, తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అనేది ఒక చాప్టర్ గానే మిగిలిపోతుంది అనేది నా ప్రెడిక్షన్. అదే మీ అంచనా, మీరు చూస్తున్న దాని ప్రకారం మీకు వస్తున్న మీ అంచనా అది. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి ఇటీవల బయట పర్యటనలు చేయడం చూస్తున్నాం, పెళ్ళిళ్ళకి వాటికి ఇటుకి వెళ్ళడం చూస్తున్నాం. వెళ్ళిన సందర్భంగా జనాలు రిటెన్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి అదంతా చూస్తే వీళ్ళంతా జనాలను ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారా ఏంటి అదని కనపడుతుంది. దానికి ఆ జనాలు ఆ స్థాయిలో రావడానికి రీజన్ ఏంటి మీరు అనుకుంటున్నారు? ఇక్కడ నరసింహారావు గారు ఎలా ఉంటుందంటే పరిస్థితి, ప్రజలు ఎమోషన్ కి బాగా కనెక్ట్ అవుతారు సహజంగానే. సో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన కారణంగానే, లోకేష్ పాదయాత్ర అడ్డుకున్న కారణంగానే, పవన్ కళ్యాణ్ ని రాష్ట్రంలోకి రానియని కారణంగానే,
ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం విజయానికి మేజర్ ఫ్యాక్టర్స్. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా జనాలు రావటం ఇవంతా కూడా సహజంగానే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ గానే భావించాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10,000 మందిని డప్పు చేయటం పెద్ద కష్టమైతే ఏం కాదు నా దృష్టిలో. మరి ఆ జనాలు వచ్చారు కదా అని విర్రవేగాల్సిన పని ఏం లేదు. ఎందుకు విర్రవేగాల్సిన పని లేదంటే ఇంకా 4 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. 4 ఏళ్ల తర్వాత రాజవుడో రెడ్డవుడో అన్నట్టు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, అప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో, అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం అవుతాడా, తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయం అవుతుందా, లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది అనేది విల్ సీ. పాలిటిక్స్ సినారియోలో స్క్రీన్ మీద ఏం జరుగుతుందో. కానీ మీరు అక్కడికి వెళ్ళడానికి ముందుగానే జగన్మోహన్ రెడ్డి మేధావుల్ని, మిడిల్ క్లాస్ ని, బిజినెస్ మ్యాన్స్ ని, రైతుల్ని, ఎంప్లాయీస్ ని, ఈ సెక్టార్ కి చేసినటువంటి పాపాలకి క్షమాపణ అడగాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి చేసినన్ని విచ్ఛిన్నాలు, చేసినంత డిస్ట్రక్షన్ ఈ వ్యవస్థలో ఇంకో ముఖ్యమంత్రి చేయలే. ఒక ముఖ్యమంత్రిగా అమరావతి మీద ఇంకా ఇప్పటికి ఏం స్టాండ్ లో ఇది ఉన్నాడో యూ హ్యాస్ టు గివ్ క్లారిటీ. అమరావతిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది, 3 రాజధానులు విరమించుకునే దానికి క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, నేను ప్రజల కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పులు చేశాడు అనేది మనకంటే ఆయనకే ఎక్కువ తెలుసు. ఎందుకు తెలుసు అంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయో ఒకసారి మా డిబేట్లు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి డిబేట్లు చూస్తే, మేము డిబేట్స్ లో మాట్లాడినటువంటి ప్రతి అంశాన్ని కానీ ఆయనకి టచ్ చేసుకుంటే ఈ రోజు ఆయనకి 100 సీట్లు మినిమం వచ్చాయి. ఆయన మాలాంటి రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించే వాళ్ళ మాటలన్నీ ఇగ్నోర్ చేసి పక్కన పడేసి ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుని పొద్దున్న నిద్రలేవగానే ఇప్పుడు అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయండి. ఎప్పటి నుంచో 1956 నుంచి అన్ఎయిడెడ్ స్కూల్స్ వస్తుంటే ఆ అన్ఎయిడెడ్ స్కూల్స్ లో ఉన్న టీచర్లు అందరినీ తీసుకొచ్చి గవర్నమెంట్ లో కలిపి ఆ స్కూల్స్ ఎత్తేసావు. ఎవడు అడిగాడు నిన్ను? దానివల్ల ఎంత నష్టపోయినారు? అన్ఎయిడెడ్ స్కూల్లో ఒక్కళ్ళు కూడా ఓటేయలేదు నీకు. 35 ఇప్పుడు అమరావతిలో తీసుకొచ్చి 35 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చావు. 35 లక్షల మందికి 50,000 మందికి R5 జోన్ క్రియేట్ చేసావు. ఎవడు అడిగాడు నిన్ను? వాళ్ళు ఎవడు నోటేశారా నీకు? 35 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చావు, వాళ్ళు ఎవడు నోటేశారా నీకు? 2,80,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పంచే వాళ్ళు ఎవరు నోటేశారు నీకు? అంటే నేననేది అసలు ఇతను ఒక ప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా ఆలోచన చేస్తాడు, ఇతను ఒక విజనరీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ఇంప్రెషన్ ప్రజలకు ఇవ్వాలి. నువ్వు 5 సంవత్సరాల్లో నీకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానేమో నీకు సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఇంకొకటి కనపడలా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిద్దామని ఒక్కనాడు అనుకోవాలా? అట్లీస్ట్ మీరు ఒక్కసారైనా ప్రతిపక్షాలను అందరినీ పిలిచి ఒక మాట మాట్లాడి ఒక మీటింగ్ పెట్టినారు ఏ రోజైనా? నేను సింపుల్ ప్రశ్న అడుగుతాను నరసింహరావు గారు. డాక్టర్ సుధాకర్ అనేటువంటి అంశంలో డాక్టర్ సుధాకర్ అనేది పక్కన పెట్టండి, అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అనంతబాబు కొట్టి చంపేసి ఇంట్లోకి డోర్ డెలివరీ చేశాడని మీ పోలీసులు కేసు పెట్టి 8 నెలలు జైల్లో పెట్టారు అతన్ని. నేను కాదుగా పెట్టింది, జగన్మోహన్ రెడ్డి పోలీసులుగా పెట్టింది. ఈ 8 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి అనంతబాబు రిలీజ్ అయితే 200 కార్లతోటి ఊరేగింపుగా తీసుకెళ్ళటాన్ని మీ అనుమతి లేకుండానే జరిగిందా? అది వైసీపీ కార్యకర్తలు తీసుకెళ్ళారు కదా. వైసీపీ కార్యకర్తలు ఈ వ్యక్తిని ప్రతి ఒక్క అసెంబ్లీ ప్రతి ఒక్క మీటింగ్ లో ఇతను పక్కన కూర్చోబెట్టడం చేసుకుని చెప్పడం కరెక్టేనా? అంటే నేను అనేది ఇట్లాంటివి కొన్ని వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి తప్పులు. డాక్టర్ సుధాకర్ ని ఒక పశువు కంటే హీనంగా కానిస్టేబుల్ లాక్కెళ్లారు. అరే ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేయటం తప్పయా? 4 కానిస్టేబుల్ సస్పెండ్ చేసి, ఒక సిఐని సస్పెండ్ చేసి, ఒక డిఎస్పీని విఆర్కి పంపించి, కమిషనర్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి, ఈ విధంగా చర్యలు నేను ఎప్పటికీ క్షమించను, నన్ను తిడితే మాత్రం మీరు ఈ విధంగా చేస్తారని ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పావా? పెట్టుంటే అది వాళ్ళతో ఇష్యూ అయిపోయింది, ఆయన చుట్టుకునేది కాదు కదా. ఇప్పుడు ప్రతిదీ ఆయన 5 సంవత్సరాల నుంచి మేము నెత్తి నోరు కొట్టుకుంటారని మాకు అవకాశం ఇచ్చింది నువ్వే కదా. ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవాలి, ఏకపక్ష వైఖరి మార్చుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి, కొన్నిటి మీద క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ లేదే నీ ఓట్లు నువ్వు జనాలను మెప్పించందే, నువ్వు ఉద్యోగస్తులను మెప్పించందే, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించందే, అమరావతిని రాజధానిగా నువ్వు యాక్సెప్ట్ చేసి ఒక అఫీషియల్ గా ఎప్పటికైనా సరే నువ్వు రిలీజ్ చేయకపోతే నేను ఇప్పటికీ అదే పద్ధతుల్లో ఉంటాను,
అదే ఆయన పక్కన పెట్టుకుంటాను, అదే మాస్ పద్ధతుల్లో ఉంటాను, నేను ఎవరిని గెలవను, నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరిని ఆహ్వానించను, నేను మోనార్క్ని, నాకు 151 సీట్లు వచ్చినాయి అంటే మీ పార్టీ ఇంతటితో సమాప్తం. అంతే కదా, మీరు అన్నట్టుగా చాలా ఇష్యూ, ఇప్పుడు వాలంటీర్లు ఉంటారా లేదా ఆ ఇష్యూ పైన క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు వాళ్ళపైన అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమరావతి ఇష్యూ పైన క్లారిటీ ఇవ్వాలి, మద్యం పాలసీ పైన క్లారిటీ ఇవ్వాలి. మద్యం కూడా చాలా పెద్ద ఇష్యూ, వైసీపీ ఓడిపోవడానికి రీజన్స్లో ఒకటి మద్యం పైన క్లారిటీ ఇవ్వాలి. సో ఇలా చాలా ఇష్యూస్ పైన క్లారిటీ ఇస్తే మీరు అన్నట్టుగా ఏ వర్గాలు అయితే ఆ నిర్ణయాల వల్ల దూరం అయ్యాయి ఆ వర్గాలు మళ్ళీ దగ్గర అవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. బట్ మీరు అన్నట్టుగా వచ్చి జనాలంతా ఓట్లేస్తారా, వచ్చిన జనాలంతా ఎలక్షన్ అప్పుడు కూడా వచ్చారు కదా, ఏ లేదు కదా. ఇక్కడ నరసింహరావు గారు ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 10 నెలలకి ఎందుకు ఎగ్నెస్ట్ వచ్చింది, ఎందుకు ఎగ్నెస్ట్ వచ్చిందంటే మీరు చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తారు. నేను చేయను, ఇప్పుడు మేము 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తుంది ప్రజాస్వామికం కాదు, మేము చేస్తుంది మాటలు కాదు, మీరు ఇలా చేయకూడదు, ప్రజలు మిమ్మల్ని నశించరని మీరు మాట్లాడితే ఏ రోజైనా విన్నారా? ఎవరైనా విన్నారా? ఎవరైనా తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేశారా? ఇప్పుడు 11 సీట్లు రావడానికి కారణం ఎవరు? రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదు నరసింహరావు గారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడేది కరెక్టా కాదా అనేది నాకు తెలీదు, ప్రజలు గమనిస్తారు. నేను మాట్లాడేదానికి ఎక్కడో ఒక 10 మంది వింటారు, ఆ 10 మంది నిజమే కాదా అని చెప్పి నీ ప్రభుత్వానికి ఓటు అగ్నెస్ట్ గా వేయొచ్చు. ఇప్పుడు మేము మా ఇప్పుడు కూడా మీడియా ఎందుకు ఉంటుంది? మీడియా ప్రజల యొక్క మనోభావాలను రిఫ్లెక్ట్ చేసేది మీడియా. మీడియాలో వచ్చే కథనాలు, ఇప్పుడు నేనే ఒక ముఖ్యమంత్రిని అయితే ఎవ్రీడే మీడియాలో వచ్చే ప్రతి కథనం మీద నా యాటిట్యూడ్ మార్చుకుంటానే ఉంటా. అలా మార్చుకోకపోతే ఒక రోజుకి నువ్వే రిపెంట్ అవుతావు, ఒక రోజుకి రిపెంట్ అవుతావు. ఇప్పుడు మేము చెప్పే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది. ఎవరి మీద? కూటమి ప్రభుత్వం మీద. దీన్ని వ్యతిరేకతని క్యాష్ చేసుకొని ప్రజలతో మమేకమయ్యి ప్రజల దగ్గర కూర్చొని ప్రజలతో మమేకమయ్యి అంటే ఇప్పుడు ఆయన నాకు అవకాశం ఏంటి, నేను రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పే ఆప్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు నువ్వు ఇచ్చినప్పుడు డిస్ట్రక్షన్ చేసావు, 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ కదా. ఇప్పుడు నాకు ఒక అవకాశం ఏంటి అనేది లేదు. ఎందుకు అంటే నీకు ఎందుకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు? అరే 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకుని వెళ్తీవి నువ్వు. గుంటూరులో ఆయన ఏదో ఒక చిన్న ఏరియాలో గుంటూరులో మీటింగ్ పెడుతుంటే హైవే దిగ్బంధం చేసి పడేసి అసలు కోర్టులు గీట్లు మొత్తాన్ని ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఏంటది? ఏంటి 2024 సంవత్సరంలో ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే 25 కిలోమీటర్ల వరకు సిటీలోకి ఎవరిని ఎలో చేయరా? ఏంటంటే అది మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నామో, మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? నువ్వు వచ్చిన గొంతులోకి, నువ్వు వచ్చిన స్ట్రీట్ లోకి ఎలో చేయమాక, అంతేకాని 25 కిలోమీటర్ల వరకు సిటీలోకి ఎవరిని ఎలో చేయరా? నువ్వు తెనాలి వెళ్తుంటే తెనాలి నుంచి కింద నువ్వు పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద బ్లాక్ చేస్తావా? వాట్ కైండ్ ఆఫ్ రూలింగ్ ఇట్ ఈస్ అండి? రేపొద్దు నువ్వేమని అడుగుతావు ప్రజల్లోకి వెళ్ళి? నేను అనేది ఒక వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రిగా ఉండటానికి ప్రయత్నం చేసినప్పుడే నీకు మళ్ళీ అధికారం వస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగున్నా వీళ్ళలాగున్నా మేబీ రేపొద్దున మళ్ళీ ఈయన కాదు అంటే చంద్రబాబు నాయుడే రావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రావచ్చు. నేను అనేది అది కాదు. అల్టిమేట్ గా 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి కరెక్ట్ గా లేకపోతే జరిగే అనర్థం 50 సంవత్సరాలైనా సరే డిస్ట్రక్షన్ తీర్చలేని అనర్థం ప్రజలకు జరుగుతుంది. కరెక్ట్, అంతే కదా. నష్టపోయేది ప్రజలు కదా అల్టిమేట్ గా, నాయకుల నిర్ణయాల కారణంగా ఎఫెక్ట్ అయ్యేది ప్రజలు. ఇప్పుడు కాదు నరసింహరావు గారు, 5 సంవత్సరాల్లో అమరావతిలో ఇటుక కూడా వేయలేదు నరసింహరావు గారు, ఇటుక కూడా వేయలే. అమరావతిలో బిల్డింగ్లు, అమరావతిలో ల్యాండ్ వాల్యూ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందో తెలుసా మీకు? అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అది కోల్పోయింది అమరావతి రాజధానిగా. అదే గనక అమరావతిని నువ్వు డెవలప్ చేసుకుని ఉంటే 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి కదా. ల్యాండ్ వాల్యూ నీకున్న 35,000 ఎకరాలే, ప్రభుత్వానికి భూమికి ఉన్న 35,000 ఎకరాల వాల్యూవే 3 లక్షల కోట్లు. ఆ ల్యాండ్ వాల్యూని నీ పిచ్చి డెసిషన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది 5 సంవత్సరాలు. అలాగే ఈ వీళ్ళ పిచ్చి డెసిషన్స్ వల్ల మరలా ఇంకో 5 సంవత్సరాలు నాశనం అయిపోతే భయం వేస్తుంది. సో దానికోసం నేనేమంటానంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నియమబద్ధంగా నిజాయితీగా నిర్వర్తించడానికి చేయటంలో మీడియా పాత్ర, ప్రతిపక్షాల పాత్ర పూర్తిగా ఉంటుంది. మేమైతే రెడీగా ఉన్నాం మా ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి. ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, మళ్ళీ ప్రజలకి వాస్తవాలు వివరిస్తాం. ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది వీల్సి చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, మా కోసం చాలా సమయం కేటాయించారు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈ హాట్ టీవీ.